హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. నిజంగా వీళ్ళు ఎంత భయంకరంగా తయారవుతున్నారు అంటే, మొన్న నల్గొండలో జరిగినటువంటి సంఘటన మనందరం చూసినాం. అసలు ఏం జరిగింది అన్నది ఆల్రెడీ ఇదివరకు వీడియోలో నేను క్లారిటీ ఇచ్చిన. చాలా మీడియా సంస్థలు, చాలా మీడియాలో వచ్చింది కూడా, అంతటా క్లారిటీ వచ్చేసింది. అయినప్పటికీ దాన్ని పట్టుకొని ఈ బీసీ సంఘాలు ఎందుకు ఇంతగానం అతి చేస్తున్నాయి? అసలు నన్ను అడిగితే మొన్న జరిగినటువంటి గొడవకు ఈ బీసీ సంఘాలకు ఏం సంబంధము? వాళ్ళు ఎందుకు కలగజేసుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? అంటే మీరు బీసీలు అయినంత మాత్రాన, మీరు తక్కువ కులం అయినంత మాత్రాన, ఆయన మిమ్మల్ని తక్కువ కులం అని ఎవరన్నారు? మీకు మీరే అనుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరు అనాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ కులమైనంత మాత్రాన మీరు ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారా? మీరే మీద పడి కొడతారు, మీరే అరుస్తారు, మీరే గొడవ పెట్టుకుంటారు, అన్ని మీరే చేస్తారు. మళ్ళీ పక్క వాళ్ళ మీద పడి ఏడబడింది. అసలు వినండి ఒకసారి. ఖండిస్తున్నాము. నాగం వరసిద్ధిరెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాము. అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాము. అక్కడ నాగం వర్షిత్ తప్పు చేసిండు అని వీళ్ళే కంక్లూజన్కి వచ్చేస్తే ఎట్లా? తప్పు ఎవరు చేసిండు అన్నది బీజేపీ అధిష్టానం కదా తేల్చుతుంది. వీళ్ళు కాదు కదా ఫైనల్ చేసేది, వీళ్ళు కాదు కదా. ఇమీడియట్ గా ఆయన్ని జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంటే మీ సంఖ్యాబలం ఎక్కువ ఉంది కాబట్టి మీరేం చెప్తే అది నడుస్తుంది అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. దేనికైనా జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించాలా? దేనికి తొలగించాలా? ఇక్కడ దోష ఎవరు ఇంకా కంక్లూజన్ రాలేదు కదా, క్లారిటీ రాలేదు కదా. అది అధిష్టానం తెలుస్తుంది కదా. సంఘాలకు ఏం సంబంధం? సంఘాలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా తీర్పులు ఇచ్చేస్తున్నాయి? సంఘాలు ఎందుకు ఇంతగానో గొంతు ఇచ్చుకుంటున్నాయి? బీసీ యువజన సంఘం విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పిల్లి రామరాజు యాదవ్ పై దాడికి నిరసనగా ఒక పత్రికా విలేకరుల సభ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బీసీ యువజన సంఘం మరియు విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అట. వీళ్ళు దేనికోసం వాళ్ళ జేఏసీ ఏర్పాటు చేసుకుంది అంటే, జేఏసీ అని చెప్పి ఒకటి ఏమంటారు, ఒక సమూహం ఏర్పడి అందరిపైన దాడి చేయడానిక. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు, అసలు గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు. ఊరికి అయితే గొడవ రాదు కదా. అంటే వర్షిత్ ఏమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టేసి వచ్చిందా వీళ్ళని? కాదు కదా. వీళ్ళ అవసరానికి వీళ్ళు మాకు ఆర్టీ ఆఫీస్ కావాలి అంటారు, మేము సన్మానం పెట్టుకుంటాము అంటారు. దాన్ని ముందు సరే అని చెప్పినాడు, హోదాలో ఉన్నారు కాబట్టి. తీరా అధిష్టానం నుండి కాల్ రాగానే లేదు లేదు రేపు వేరే ప్రోగ్రామ్ ఉంది వద్దు అని చెప్పినారు. దాంట్లో తప్పేముంది? నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ అన్నగారి మాటలు విందాము. పిల్లి రామరాజు యాదవ్ పై దాడికి నిరసనగా ఒక పత్రికా విలేకరుల సభ నిర్వహించడం జరిగింది. పత్రికా విలేకరుల సమావేశం దాడికి దాదాపు ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వరకు బలహీన వర్గాలు 92% పైగా ఉన్నప్పటికీ కూడా మన రాజ్యాధికార దిశగా బీసీలు ఎందుకు వెనకబడుతున్నాం అనేది ఒక మనం ఆలోచించినటువంటి ఖచ్చితంగా ఆలోచించదగ్గ విషయమే. ఎందుకు వెనకబడుతున్నారు నేను చెప్పాలా? ఇగో ఇలాంటివే పక్కోడి పైన సాధిస్తాము, ఎప్పుడు పక్కోడు ఫ్రీగా పెడితే తిన్నాము, ఏది పుక్కిట్లు వస్తే అది తిన్నాము, అందరిపైన దాడి చేద్దాము, ఏ కొంచెం తేడా వచ్చినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడదాము, మమ్మల్ని ఎవరేమనక ముందే మమ్మల్ని మేమే అనుకుంటాము, మా పైన మేమే దాడి చేసుకుంటాము, పుక్కిట్లు వస్తే తింటాము, లేకపోతే పంటాము, ఎవడి పైసలు ఇస్తే వాడికి ఓటేస్తాము, ఎవడి పైసలు ఇస్తే వాడికి జిందాబాద్ కొడతాము. ఇప్పుడు ఇక్కడ ఎవడో పైసలు ఇచ్చి కూర్చోబెడతానే మీరు ప్రెస్ మీట్ పెట్టినారు. ఇట్లా అయ్యేటప్పటికే మీకు రాజాధికారం రావట్లేదు. అక్కడ సమూహం అవసరం లేదు, మీ టాలెంట్ మీరు యూజ్ చేయండి. 92% కాదు 100% మీరే ఉన్నప్పటికీ రాజాధికారం మీ చేతిలోకి రాదు. ఎందుకు అంటారా? ఇదిగోండి ఇక్కడే ప్రూఫ్ అనిపిస్తుంది. మీరు మాట్లాడేది నిజం అయితే, మీరు చేసే పని జెన్యూన్ అయితే జనాలందరూ మీ పక్కన ఉంటారు. కానీ మీకంటూ జెన్యూనిటీ ఎక్కడుంది? ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి పోతారు కదా. సో మీకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? ఆ పూట గడుస్తుంది అంతే. ఈ మాట నేనంటే కోపం వస్తుంది కావచ్చు, కానీ ఫ్యాక్ట్. నెక్స్ట్ అన్నగారు ఏం మాట్లాడినో విందాం. ఎందుకంటే నల్గొండ జిల్లాలో, నల్గొండ పట్టణంలో మరి ఒక బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణకు ఒక మారుపేరు. 100% మరి దేశంలోనే ఒక మంచి పేరు ఉండేటువంటి బీజేపీ సంస్థకు మరి ఈ రోజు నల్గొండ జిల్లాలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, దీనికి కారణం ఎవరు చెప్పాలా? బీజేపీ అంటే సిస్టమేటిక్, బీజేపీ అంటే చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. నేనున్నాను 25 ఏళ్ల నుండి, అందుకే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నా పార్టీ, బీజేపీ పార్టీ. దీనిలో ఇంత చిల్లర, ఇంత అమానవీయ ఘటన జరిగింది అని చెప్పి ఎందుకు అంటున్నారు? అసలు జరిగిందా? ఇలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు బయట చేసే చిల్లరేచాలు, బయట చేసే గొడవలు కాకుండా పార్టీని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు.
ఈయన వచ్చి పిల్లి రామరాజు గారు పార్టీలో జాయిన్ అవ్వక ముందు నల్గొండలో బీజేపీ బాగానే ఉంది. సరే పోలింగ్ శాతం ఎంత, ఎన్ని ఓట్లు వచ్చినాయి, అక్కడ సక్సెస్ రేట్ ఎంత, ఎంతమంది సర్పంచులు గెలిచిండ్రు, ఎంతమంది ఎంపీలు గెలిచిండ్రు, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, దీని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఇదివరకు ఎప్పుడైనా నల్గొండ పార్టీ ఆఫీస్లో ఇలాంటి గొడవలు జరిగినాయా? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఆలోచించండి ఒకసారి. కేవలం వీళ్ళ స్వార్థం కోసం ఏ చిన్నగా గొడవైనా కూడా దాన్ని తీసుకుపోయి కథం బీసీకి రుద్దుతున్నారు. ఇప్పుడు బీసీ బిడ్డ అంటారు, ఇంకా 4 రోజులు అయినాక మళ్ళీ రిజర్వేషన్లు మళ్ళీ 42% అంటారు. ఎటు తిరిగి దాన్ని తీసుకుపోయి దానికి ముడి పెడుతున్నారు. నెక్స్ట్ అన్నగారు ఏం మాట్లాడినో మిగతాది కూడా విందాము. ఓర్వలేక అగ్రవర్ణవాడు మరి పిల్లి రామలపై దాడి చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే దేనికి ఓర్వలేక, ఏం సాధించిందని ఓర్వలేదు, ఆయన ఏం చేసిండని ఓర్వలేక. సర్పంచులు వాళ్ళు గెలిచిండ్రు, సన్మానం ఇవ్వలేకపోతే రేపు చేసుకోవచ్చు. ఆయన పార్టీలో మొన్ననే జాయిన్ అయ్యిండు, ఆయన టికెట్ కోసం జాయిన్ అయ్యిండు, టికెట్ ఇస్తారు గెలిపించుకుంటారు, అంతవరకే కదా. ప్రతి దానిలో తల దూరిస్తే వద్దు అంటే అది ఓర్వలేకనా? ఆయన ఓర్వలేక ఏముంది ఇక్కడ? అక్కడ రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు, తెల్లవారి ప్రోగ్రామ్ ఉంది, పార్టీ కార్యక్రమానికంటే మెయిన్ అయితే ఇది కాదు కదా. సర్పంచులు ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోరు కదా. వాటి మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు తెల్లవారి దొరకరా ఊర్లో? 365 days 24 hours అక్కడే ఉంటారు కదా. ఈ రోజు కాకపోతే రేపు పిలిపించుకుందాం, రేపు చేసుకుందాం సన్మానం, పోయేదేముంది అక్కడ అంటే కావాలని క్రియేట్ చేస్తున్నారు. దీనికి ఇంకా ఓర్వలేక అన్నట్ట. ఓర్వలేక కాదు, ఛాన్స్ దొరికింది అని చెప్పి అవకాశం కోసం వేచి చూసి అవకాశం దొరకంగానే ఒలింద మోపుతున్నారు. మరి జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి వారి అనుచరులు బేసరత్తుగా పిల్లి రామరాజుకి చెప్పాలని చెప్పి ఇక ముందు జరగవని చెప్పి చెప్తేనే మరి మీకు అడ్డుకోవడం అని ఉంటుంది. ఎందుకంటే బీసీలంతా కూడా ఐక్యమైతే నువ్వు ఎట్లా అగ్రవర్ణాలు ఏ విధంగా తిరుగుతానో ఒకసారి ఆలోచన. అగ్రవర్ణాలు ఎందుకు వస్తున్నాయా? ఇక్కడ ఏం చేసినాయి అగ్రవర్ణాలు మిమ్మల్ని? ఇక్కడ గొడవ ఎవరికి? పిల్లి రామరాజుకి, నాగవర్షిత్ రెడ్డికి. అగ్రవర్ణాలు ఎందుకు వస్తున్నాయి మధ్యలో? అగ్రవర్ణాల జోలు ఎందుకు వస్తుంది? అగ్రవర్ణాల టాపిక్ ఎందుకు వస్తుంది మీకు? అంటే రెడ్లందరూ వచ్చి కొట్టినా మిమ్మల్ని, ఓసీలందరూ వచ్చి కొట్టినా? సిగ్గు శరం లేదు మాట మాట్లాడడానికి. అంటే అగ్రవర్ణాలు ఏం చేసాయా అగ్రవర్ణాలు మిమ్మల్ని? దేనికోసం వస్తున్నాయి? మీకు బుద్ధి లేక, మీకు టైం పాస్ కాక, మీరు మీ కాలక్షేపానికి అని చెప్పి, మీకు చేతగాక, పనులు చేసుకోవడానికి, మీ హక్కులను మీరు సాధించుకోవడానికి చేతగాక, మళ్ళీ చెప్తున్నా చేతగాక మీరు మీ కులాన్ని వాడుకుంటున్నారు. అయిపోయింది, అక్కడికి ఆపేయండి. మీకు మీ కులాన్ని వాడుకునే హక్కు ఉంది, కానీ అగ్రవర్ణాలు అనే రైట్ మీకు ఎక్కడ అయ్యా? అగ్రవర్ణాలు ఏం చేస్తాయి మిమ్మల్ని? ఆయన పేరు చివరి రెడ్డి ఉన్నందుకు అగ్రవర్ణాలు అంటున్నారు, వీళ్ళ పేరు చివరి యాదవ్ ఉన్నందుకు బడుగు బలహీన వర్గాలు అయిపోయిందా? ఇంకెన్ని రోజులు ఇట్లా పబ్బం గడుపుకుంటారు? చేయాలి. అందుకనే బేసత్తుగా చెప్పని చెప్పి భావిస్తున్నాం. తక్షణమే మరి జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి వారి అనుచరులు పిల్లి రామరాజుకి చెప్పాలని చెప్పి ఇక ముందు జరగవని చెప్పి చెప్తేనే మరి మీకు అడ్డుకోవడం అని ఉంటుంది. ఎందుకంటే బీసీలంతా కూడా ఐక్యమైతే నువ్వు ఎట్లా అగ్రవర్ణాలు ఏ విధంగా తిరుగుతానో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే బేసత్తుగా అంటే బీసీలందరూ ఐక్యమైతే అగ్రవర్ణాలను తిరగనీయరా? ఎవరయ్యా జాకిరయ్యా తిరగనీయకపోవడానికి? నాకు అర్థం కాదు. అసలు ఎటు తీసుకుపోదాం అనుకుంటున్నారు మీరు రాష్ట్రాన్ని? అగ్రవర్ణాలను తిరగనీయరా? అంటే మందం చూసుకొని మరుగుతున్నారా మీరు? మందబలం చూసుకొని మరుగుతున్నారా? ఒకవేళ బీసీల జనాభా కనుక తక్కువ ఉంటే ఇప్పుడు మాట్లాడే ఈ అన్నగారు బీసీలకు సపోర్ట్ చేసేవాడు కాదా? కేవలం సంఖ్యాబలానికి మాత్రమే సపోర్ట్ చేసేది, మనుషులతో, మనుషుల మనోభావాలతో, వీటితో మీకు సంబంధం లేదా? అంటే బీసీల శాతం ఎక్కువ ఉంది కాబట్టి నేను బీసీ నాయకుడిని అని కండువా వేసుకొని కూర్చున్నారు. అదే బీసీల జనాభా తక్కువ ఉంటే 10%, 5% బీసీలు ఉన్నారనుకోండి, అంటే బీసీలకు సపోర్ట్ చేసేవారు కాదు అయినా? ఎంతసేపు మందబలం చూసుకొని మరగడమేనా? అగ్రవర్ణాలను తిరగనీయరా? అగ్రవర్ణాలు ఎందుకు వస్తున్నాయి అయ్యే మధ్యలో? మీరు ఎవరయ్యా తిరగనీయడానికి అయినా? చెప్పని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పారు. రేపు జరిగేటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎట్టడుగు అగ్రవర్ణ కులాలు ఎవరు కూడా బీసీలు ఓటు వేయకుండా ఓటు అనే ఆయుధాలు వాడుకొని అగ్రవర్ణ కులాలకు బుద్ధి చెప్పాలని చెప్పి. నాయన, బీసీలు ఓట్లు వేయరు అన్నమాట నువ్వు కాదు చెప్పాల్సింది, కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీలు చెప్పాలా. రేపొద్దున ఎంత పెద్ద రౌడీ షీటర్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే, నేను రౌడీ షీటర్ అంటే మీకు కోపం వస్తుంది. కులపోడు ఎవడైనా కానివ్వండి, ఏ కులపోడైనా కానివ్వండి, కులంతో పని లేదు అక్కడ. జనాలకి గుణంతో కూడా పని లేదు. వాళ్ళకి ఎంతసేపు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు. అవునా కాదా? మీ అమ్మని, మీ అమ్మమ్మని, మీ ఊర్లో ఉంటారు కదా చుట్టాలు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. బయట వాళ్ళు కూడా అవసరం లేదు. అగ్రవర్ణాలకు ఓట్లేము, అగ్రవర్ణాలను ఊర్లలో తిరగనేము. మీరు ఎవరయ్యా చెప్పడానికి? నాకు అర్థం కాదు.
అగ్రవర్ణాలను తిరగనియము అంటే ఊర్లో ఏమైనా మీ అయ్యాల జాగిర్లు అనుకుంటున్నారు? అగ్రవర్ణాలు లేకుండా ఒకసారి మీ ఊళ్ళని ఊహించుకోండి. అల్లా కల్లోలం అవుతుంది. ఎవడి స్వార్థం వాడే. మీరు ఎదగడం కోసం అని చెప్పి మీ కుల పొలని ముందు వరుసలో పెట్టి తొక్కుకుంటూ పోతారు. మీకు మీరు వెనకెదిరిగి ఆలోచించండి. మిమ్మల్ని ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు. మీ కుల పొలని మీరే తొక్కుకుంటారు. ఇట్లా తొక్కుకుంటూ మీరు బానిసల్లాగా బతుకుతూ అగ్రవర్ణాల మీద పడి ఏడుస్తే ఏమొస్తుంది? అగ్రవర్ణాలు ఎంత శాతం ఉన్నప్పటికీ, వాళ్ళ జనాభా ఎంత ఉన్నప్పటికీ ఎప్పుడు అగ్రవర్ణాల్లోని వాళ్ళు మందబలం చూసుకోరు. వాళ్ళకి ఏది రైట్ అనిపిస్తే అది చేస్తారు. వాళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేస్తారు. వాళ్ళకి సక్సెస్ మాత్రమే, వాళ్ళ గమ్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తారు. కావాలంటే మీరు గమనించండి. ఈయనట అగ్రవర్ణాలని ఊళ్ళలో తిరగనియరట, అగ్రవర్ణాలకి ఓట్లు వేయరట. ఎన్ని రోజులు ఇంకా ఈ భజన, ఎన్ని రోజులు ఇంక ఇట్లా అరుస్తూ ఉంటారు? అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఎక్కడ నల్గొండలో గొడవైంది అసలు? బీజేపీ పార్టీ ఆఫీస్తో అగ్రవర్ణాలకు ఏం సంబంధం? బీజేపీతో అగ్రవర్ణాలకు ఏం సంబంధం? వర్షిత్ రెడ్డి ఏమైనా అగ్రవర్ణాలందరూ దత్తపుత్రుడా? ఇది పరిస్థితి. అగ్రవర్ణాలని ఊర్లలో తిరగనీయం. అగ్రవర్ణాల వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి. బేషరతుగా పిల్లి రామరాజుకి అగ్రవర్ణాల వాళ్ళు క్షమాపణ చెప్పాలి. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే, ఎంతసేపు అయినప్పటికీ అగ్రవర్ణాల టాపిక్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఇద్దరు బీజేపీ బిడ్డల మధ్యలో జరిగింది గొడవ. ఆయనేమో పార్టీలో సీనియరు, ఈయనేమో రాజకీయాల్లో సీనియరు. కొత్తగా పార్టీలోకి వచ్చిండు. పార్టీ అన్నాక రకరకాల గొడవలు ఉంటాయి. లేదా స్టేట్ లో, లేదా ఇప్పుడు మా ఈటలకి బండి సంజయ్కి గొడవ జరగట్లేదా? అంటే వాళ్ళిద్దరు బీసీలే కదా, మరి అక్కడ ఎందుకు కులాలు రావట్లేదు? వాళ్ళిద్దరు బీసీలే కదా, ఇక్కడ ఎందుకు కులం రావట్లేదు? అంటే అక్కడ రెడ్డోడు ఉన్నాడు కాబట్టి మీకు కులం అడ్డు వచ్చిందా? ప్రతి ఎదవకి చేత గాని ప్రతి ఎదవకి అగ్రవర్ణం అని చెప్పి కులాల మీద పడి బతకడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. గొడవ జరిగింది, అధిష్టానం వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడింది. తప్పెవరితో వాళ్ళు క్షమాపణ చెప్తారు. అది పార్టీ ఆఫీస్లోనే గడుస్తుంది. బీజేపీలో అన్నగారు మాట్లాడుతున్నటువంటి, మీడియా ముందు మాట్లాడుతున్నటువంటి సోదరులకు బీజేపీ సిద్ధాంతాల గురించి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా బీజేపీలో తప్పెవరు చేసినా కూడా పిలిపించి కూర్చోబెట్టి క్షమాపణ చెప్పిస్తారు. అది అక్కడికి అయిపోతుంది గొడవ. అది 4 గోడల మధ్యలో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి గొడవ. కుటుంబానికి సంబంధించిన అంటే బీజేపీ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవ. ఒక ఇంట్లోనే అన్న తమ్ముడు ఇద్దరు ఉండే గొడవలు పడతారు కదా, అట్లనే బీజేపీలో కూడా ఆ కుటుంబంలో కూడా ఇద్దరు గొడవ పడ్డారు. అన్నదమ్ములు లాంటి ఇద్దరు గొడవ పడ్డారు. ఒకే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇద్దరు అన్న తమ్ములు గొడవ పడ్డారు. ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు కదా. దీనికి కులాలకు ఏం సంబంధం? దీనికి నాయకులకు ఏం సంబంధం? దీనికి కుల సంఘాల నాయకులకు ఏం సంబంధం? దేనికోసం ఈ ప్రెస్ మీట్లు? మీరు రాష్ట్రానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అంటే కులాల కుంపాట్లు పెట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్కి 5,000, 10,000, 20,000 వేసి అవి తీసుకొని దాంతో పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారా? లేదు అంటే ఈ గొడవని కాస్త చిలికి గాలివాని అయినట్టు ఈ గొడవని కాస్త పెద్దగా చేసి పెద్ద ఇష్యూ చేసి రాష్ట్రం మొత్తం అలా కల్లోలం చేద్దాం అనుకుంటున్నారా? దాంతో మీరేం సాధిస్తారు? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ వల్ల మీరేం సాధిస్తారు? అసలు కులాలకి సంబంధమే లేదు ఇక్కడ. అది వాళ్ళ కాన్స్టిట్యున్సీ గొడవ, అది ఒక పార్టీ గొడవ. పార్టీలో పెద్దలు ఉంటారు కదా, మీకేం సంబంధం అని మీరు చింతగానే మరుస్తున్నారు. మళ్ళీ మీ సావక ఆయన ఏదో అన్నాడు, ఈయనేదో పడ్డాడు, ఈయనేదో అన్నాడు, ఆయన ఏదో పడ్డాడు, అది పార్టీ 4 ఏళ్ల మధ్యలో ఏం జరిగింది అనేది వాళ్ళు చూసుకుంటారు. మీరు వచ్చేందుకు ఇంతగానే మరుస్తున్నారు, దీనికి అగ్రవర్ణాలను ఎందుకు లాగుతున్నారు? డే 1 నుండి అక్కడ గొడవ అయ్యిందో లేదో ఇక్కడ స్టార్ట్ అయినాయి. దాని గురించి దాని గురించి చర్చ. అగ్రవర్ణాలు ఆయన కూడా పిల్లి రామరాజు ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అంటే నిజంగా బ్లడ్ లో. నాగంగాని హాస్పిటల్లో పనిచేశాడు మోహన్ రెడ్డి అంటాడు, మొన్న అన్ని మీడియాలో వచ్చింది. నాగంగాని హాస్పిటల్ వర్షిత్ రెడ్డి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు అందరితో. మీడియా అయినని కూడా తెలియక జరిగిందన్నా క్షమించండి అని చెప్పి 2 చేతులైతే దండం పెట్టి మాట్లాడాడు. అవునా? ఆయన ఎంత సంస్కారవంతంగా మాట్లాడుతుండు. ఈయన పిల్లి రామరాజు మాట్లాడుతున్నాడు, మొత్తం ఎగురుకుంటా, తంతా గుద్దుతా, నడుకుతా, ఇంట్లో చొరబడతా, లకారం మీద. అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీ మందబలం చూసి మరుగుతున్నారా? ఇక్కడ అసలు గొడవ అయ్యిందే పిల్లి రామరాజు వల్ల. అది అందరికీ తెలుసు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఆ సోదరుడి వల్లనే గొడవ జరిగింది, పిల్లి రామరాజు యాదవ్ సోదరుడి వల్లనే గొడవ జరిగింది, ఇది అందరికీ తెలుసు. సరే, ఆయన వల్ల గొడవ అంటే ఆయన కావాలని క్రియేట్ చేసినారు కూడా నేను అనట్లేదు. సర్పంచులకి సన్మానం చేస్తా అన్నాడు, గెలిచిన సర్పంచులకి సన్మానం చేయాలి, మంచి పద్ధతి, మంచిగా వాళ్ళని గౌరవిస్తానన్నాడు. దాని గురించి కూడా నేను ఎక్కడ అబ్జెక్షన్ చెప్పట్లేదు. సన్మానించడానికి ఇంకా చాలా టైం ఉంది కదా. అదే రోజు కంపల్సరీ ఖచ్చితంగా అదే రోజు సన్మానం చేయాలా, తెల్లవారు దొరకరు అంటూ ఏం లేదు కదా. తెలివి ఉన్న వాళ్ళకి, మార్కెట్లో తిరిగే వాళ్ళకి, ఎవరికైనా కూడా ఇప్పుడు ఇక్కడ అసలు ఏం జరిగింది, అసలు నల్గొండ బీజేపీలో గొడవ ఎందుకు అయ్యింది అని కొద్దిసేపు
మనసు పెట్టి చూస్తే అక్కడే ఆయన ఎవరు పిల్లి రామరాజు గారు మాట్లాడినటువంటి మాటల్లోనే క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ గొడవ ఎందుకు జరిగింది, అసలు అక్కడ గొడవ ఎందుకు జరిగింది, ఇదివరకు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, వాళ్ళిద్దరికి పర్సనల్ ఏమైనా కక్ష ఉందా, భూముల దగ్గర ఉందా, జాగాల దగ్గర ఉందా, ఇంకెక్కడ పంపకాల దగ్గర ఉందా, దేనికోసం వాళ్ళిద్దరి మధ్య గొడవ? అసలు గొడవకి కారణం ఏంది అంటే గెలిచినటువంటి సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి వీళ్ళకి సన్మానం చేయాలి అన్నది పిల్లి రామరాజు గారి ఆలోచన, మంచి ఆలోచన. ఒకసారి వార్డు మెంబర్ గా గెలిచి ఆయన్ని సన్మానం చేస్తే అబ్బా నేను ఇంకొంచెం పైకి ఎదగాల అనేసి ఇంకొంచెం గట్టిగా కష్టపడతాడు, ప్రజలకు సేవ చేస్తారు, ఆయన విలువ ఏందో ఆయనకి తెలుస్తుంది, ఆయన వర్త్ పెరుగుతుంది. ఈ విషయంలో ఎవరు ఆయనని తప్పు పట్టడానికి లేదు. కానీ 365 days 24 hours వాళ్ళు అక్కడే ఉంటారు. అవునా? తెల్లవారితే వాజ్పేయి గారి జయంతి. ఈయన నేను కరడుగట్టిన కాషాయవాదిని, నాకు బీజేపీ అంటే నచ్చి పార్టీలోకి వచ్చిన, బీజేపీ సిద్ధాంతాలంటే ఇష్టం, మోదీ గారి పాలన నచ్చింది అని చెప్పి ఈ నాయకులందరూ లిస్టు చెప్పుకొచ్చిండు కదా. ఇంత బీజేపీ గురించి ఇంత తెలిసిన ఆయన తెల్లారితే వాజ్పేయి గారి జయంతి ఉందనే విషయం తెలియదు ఆయనకి. వాజ్పేయి గారి జయంతి మళ్ళీ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో వారానికి 10 రోజులకు అయితే చేసుకోరాదు కదా. ఇంకో రోజు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎక్కడన్నా? ఖచ్చితంగా ఆ రోజే చేసుకోవాలా. సో రామచంద్రరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు. వచ్చినప్పుడు అయ్యో మేము సన్మానం చేసుకుంటాము, వద్దు ఇక్కడ మీరు వేరే దగ్గర పెట్టుకోండి అని వర్షిత్ చెప్పడానికి ఏమైనా ఉందా? మీరు చెప్పండి. ఈ రోజు ఇక్కడ వద్దు, మా రామరాజు అన్న కార్యక్రమం చేస్తా అన్నాడు, మనం ఇంకో దగ్గర పెట్టుకుందాము, పార్టీ ఆఫీస్లో వద్దు, మనం బయట హాల్ తీసుకొని పెట్టుకుందాము అని అడిగే అవకాశం ఉందా? లేదు అన్న మనం ఇంకో రోజు చేసుకుందాము, వాజ్పేయి గారి జయంతి కదా, ఏం కాదు ఇంకో రోజు చేసుకుందాము అనే ఆప్షన్ ఉందా? లేదు కదా. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయాలా. సరే, నెక్స్ట్ ఏంది? పోస్ట్పోన్ చేద్దాము అని రాత్రి 11ంటికే పార్టీ ఆఫీస్ నుండి వర్షిత్కి కాల్ రాగానే ఇమీడియట్ గా పిల్లి రామరాజు గారికి కాల్ చేసి చెప్పినారట, వద్దు ఇంకా క్యాన్సిల్ చేసుకుందాము, తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందాం అన్నా అని సామరస్యం. ఆయన కూడా ఓకే అన్నారు, అయిపోయింది. తెల్లవారి పొద్దున్న లేచిన తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చిండు, కార్యక్రమాలకి టికెట్ ఆశించిండు కదా, పార్టీలో జాయిన్ అయ్యిండు కదా, రావాల్సిందే కదా కార్యక్రమాలకి. యథావిధిగా వచ్చిండు, అనుకున్నట్టుగానే తొందర అయిపోయింది. ఆయన వచ్చేసరికి కార్యక్రమం అయిపోయింది అంటే ఇప్పుడు పిల్లి రామరాజు గారు వస్తారు అని చెప్పి వచ్చిన స్టేట్ ప్రెసిడెంట్ నాపేసి ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తారా? ఇది కూడా ఆయన మాట, నేను చెప్పింది కాదు. బీసీ అన్నదమ్ములారా, మీరు రామరాజు గారు ప్రెస్ మీట్లలో మాట్లాడేది క్లియర్ గా వినండి. నేను కొంచెం లేటుగా పోయినా నేను పోయేసరికి కార్యక్రమం అయిపోయింది అన్నాడు. బీజేపీ అంటే సిస్టమేటిక్ గా ఉంటది. నువ్వు లేటుగా పోయినా అంటే తప్పివ్వదు నీది అంటే నీకోసం స్టేట్ ప్రెసిడెంట్ వెయిట్ చేస్తాడా? స్టేట్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు అని తెలుసు, తెల్లవారు సన్మాన కార్యక్రమం అని చెప్పి నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడువి, కార్యక్రమానికి టయానికి వెళ్ళాలి కదా, లేట్గా ఎందుకు పోయినావు అంటే ఉద్దేశపూర్వకంగానే లేట్ అయ్యింది. సరే అన్నగారు లేట్ అయ్యింది, లేట్గా పోయినరు, వాళ్ళ కార్యక్రమం కంప్లీట్ చేసిండ్రు, అయిపోయింది కదా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఇంకేముంది మరిగా ఇప్పుడే సన్మాన కార్యక్రమం చేద్దాము అని వర్షిత్ రెడ్డి గారు క్లియర్ గా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి అందరూ వచ్చిండ్రు కదా, ఎలాగో మీరు కాల్ చేసిండ్రు, అందరు ఇక్కడే ఉన్నారు కదా, ఆ సన్మాన కార్యక్రమం ఏదో కానిచ్చేద్దాము, స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు కదా అని చెప్పినట్టు. ఇంకా దీనిలో తప్పేముంది, కంప్లీట్ చేసుకోవాల్సింది కదా. నీకు గొడవే వద్దు, సామరస్యంగా పోదాము, కేవలం సన్మానం చేయడం మాత్రమే మీ ఉద్దేశం అయితే గనక, సన్మానం చేయడము వాళ్ళని సత్కరించడమే మీ ఉద్దేశం అయితే గనక, మీరు ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకోకపోతే గనక అని చేద్దాము అన్నాక సరే అన్న కానీ మనాలి కదా, దానిలో తప్పెక్కడుంది నాకు అర్థం కాలేదు. అట్లెట్లుంటది, మీరు అన్నప్పుడు చేస్తారా, మీరు ఇప్పుడు చేద్దామంటే చేస్తారు, మీరు వద్దంటే ఊరుకుంటారా అని లేవాల్సిన అవసరం ఏముంది? వర్షిత్ రెడ్డి ఇంట్లో ఫంక్షన్కి వచ్చిందా మీరేమన్నా? వర్షిత్ రెడ్డి ఇంట్లో పూలమాలలు వేసే కార్యక్రమమా? వర్షిత్ రెడ్డి ఇంట్లో సన్మానాలు చేసే కార్యక్రమమా? బీజేపీ పార్టీ ఆఫీస్ మీకెంతను ఆయనకు అంతే కదా. దీనికి కులాలను ఎందుకు ముందు పెడుతున్నారు అంటే వర్షిత్ రెడ్డి రెడ్డి బిడ్డ లేకుండా అక్కడ ఏ కులపులు ఉన్నా కూడా, ఎస్సీనో ఎస్టీనో బీసీనో ఇంకెవరున్నా కూడా కార్యక్రమం అయిపోయినా పెద్ద మ్యాటర్ కాదు. ఈ రోజు కాదు ఇంకో రోజు పెట్టుకుందామన్నా పెద్ద మ్యాటర్ కాదు. అక్కడ రెడ్డోడు ఉండడం అనేది మీకు మ్యాటర్ అంతే కదా. మీకు అబ్జెక్షన్ అంటూ ఉంటే అక్కడ రెడ్డోడు కాబట్టి అబ్జెక్షన్, అగ్రవర్ణాలు వస్తున్నాయి. మళ్ళీ అయిపోయింది అని చేద్దామంటే సరే వద్దన్నా అనాల్సింది కదా. మీరు అంతా కైకైమని ఫస్ట్ లేవాల్సిన అవసరం ఏముంది? చెప్తున్నారు కదా క్లియర్ గా. ఇప్పుడు నాగవర్షిత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడటము, నాగవర్షిత్ రెడ్డి అక్కడ ఏదో మీడియా ముందు చెప్పడం కాదు. బీజేపీ సోదరులు చాలా మంది చెప్తున్నారు అక్కడ ఏం జరిగింది అసలు అని. ఆయన సరే చేసేద్దామన్నా ఇంకేంది, అందరూ వచ్చింది కదా, ఆ కార్యక్రమం కూడా కానిద్దాము, పోస్ట్ పోన్ ఎందుకు, ఫ్లెక్సీలు అవి వేయించినారు కదా, ఇంకా లేట్ ఎందుకు అంటే నీ ఇష్టమా, మీకు నడుస్తుందా పెద్దరికమ్మా, మీరు చెప్పినట్టు మేము వినాలా, పెద్ద కులపోని కాబట్టి నువ్వు చెప్తే నేను వినాలా అని చెప్పి ఆయన లేసిన తర్వాత వాళ్ళకి కోపం వస్తుంది. ఎవరైనా కూడా ఎదుటోడు 10 మాటలు అంటే చూస్తూ ఉంటారా? ఈ రోజుల్లో పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడితే పులవుతుంది. అలాంటిది ఒక రెడ్డి బిడ్డని పట్టుకొని, సరే రెడ్డి బిడ్డ అన్న విషయం పక్కన పెట్టండి, ఒక జిల్లా అధ్యక్షుడిని పట్టుకొని కార్యక్రమం చేద్దాము అంటే నువ్వు నోటికి వచ్చినట్టు మాటలు వదిలేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? అట్లా మాట పెరిగింది. దాన్ని బయటకు తీసుకొచ్చి ఏం చెప్తున్నారు?
అక్కడ జరిగింది ఏంది, ఒక సామాన్య కార్యకర్తకి, సీనియర్ కార్యకర్తకి, ఒక జిల్లా అధ్యక్షునికి మధ్యలో జరిగినటువంటి గొడవ. జిల్లా అధ్యక్షునికి కూడా కాదు, జిల్లా అధ్యక్షుని అనుచరులు, వైస్ ప్రెసిడెంట్, ఇంకెవరో కింది స్థాయి వాళ్ళతో జరిగిన గొడవ. దానిలో ఒకసారి రెడ్లు ఎందుకు వచ్చిండ్రు, అగ్రవర్ణాలు ఎందుకు వచ్చినాయి? మీరే దాడి చేస్తారు, మీరు స్టార్ట్ చేసిందే అది. మీకు నిజంగా కార్యక్రమం చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ఫ్లెక్సీలు ప్రింట్ చేయించమంటున్నారు, బయట మొత్తం ఫ్లెక్సీలు కట్టుకున్నామని రామరాజు గారు చెప్తున్నారు. ఫ్లెక్సీలు కట్టుకున్నారు, గెలిచినటువంటి నాయకులు అందరూ వచ్చిండ్రు. మీరే చెప్తున్నారు, రాత్రి ఫోన్ చేసి చెప్పినా పొద్దున్నే వాళ్ళందరూ వచ్చిండ్రు, కొంచెం లేట్ అయ్యింది నేను రావడానికి అని. లేట్ అయినా కూడా వాళ్ళందరూ వచ్చిండ్రు కదా, 12ంటికి అంతగానో కొబ్బలంటుకుపోయేది ఏముంది? కార్యక్రమం చేసుకొని ఉంటే ఈ కార్యక్రమం చేసుకొని చక్కగా లంచ్ చేసి ఎవరు లేక వెళ్ళిపోతే అయిపోయేది కదా. అంటే నువ్వు చెప్తే నేను వినాలనా, నువ్వు చెప్పిన రోజే నేను చేయాలన్నా, నేను ఇంకో రోజు చేసుకుంటా అంటే అక్కడ గొడవ స్టార్ట్ అయ్యింది. వద్దు అన్నందుకు గొడవ స్టార్ట్ కాలేదు. బీసీ బిడ్డ మీద అగ్రవర్ణాల దాడి కాదు ఇది, అగ్రవర్ణాల పైన బీసీల దాడి. గుంపుని చూసుకొని, మందబలం చూసుకొని, మా నెట్వర్క్ ఇంత ఉంది, మాకు ఇంతమంది ఉన్నారు. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు కదా, ఒక ఫోన్ చేస్తే నేను ఏందో తెలుస్తుంది, మా సంఖ్య బలం చూపిస్తాము, రోడ్ల మీద తిరగకుండా చేస్తాము, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అంటే మీరు మందబలం చూసుకొని మీరు బెదిరిస్తూ ఉంటే మీరు ఏ చెప్తే అది చేసుకుంటూ ఉండాలా, మీరు ఏది మాట్లాడితే అది వింటూ ఉండాలా. కార్యక్రమం చేస్తామన్నది మీరే. సరే పోస్ట్ పోన్ అంటే పోస్ట్ పోన్ వర్షిత్ చేసింది కానే కదా, అసలు వర్షిత్ రెడ్డికి ఏం సంబంధం దీనిలో నాకు అర్థం కదా. ఆయన ఎందుకు లాగుతున్నారు మీరు దీనిలోకి? స్టేట్ ప్రెసిడెంట్ వచ్చిండు, ఆయన డ్యూటీ ఆయన చేసిండు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లాగా ఆయన డ్యూటీ ఆయన చేసిండు. అంటే కావాలని టార్గెట్ చేస్తున్నారు. ఒక్క ఇష్యూ పాతగా అయిపోయిన కొద్దీ కథం ఇంకేముంది, ఆల్రెడీ ఇష్యూస్ అని పాతగా అయిపోయినాయి, ఇప్పుడు మీరు రేజ్ చేయడానికి ఏం లేదు. మళ్ళీ మమ్మల్ని బీసీలకు ఇదైంది, బీసీలకు అదైంది అని చెప్పి మళ్ళీ రోడ్లు ఎక్కడానికి అని చెప్పి మీకు స్టఫ్ కావాలా? ఆ స్టఫ్ కోసం అని చెప్పి రెడ్లను బఫూన్లను చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరేం అనాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు అవమానపరచాల్సిన అవసరం కూడా లేదు. మిమ్మల్ని మీరే అవమానపరుచుకుంటారు, మీరే అందరిని అవమానపరుస్తారు. అవసరమైతే మీద పడి కొడతారు, మిమ్మల్ని మీరు కొట్టుకుంటారు. వామో వాయు మమ్మల్ని కొట్టిందని మళ్ళీ అరుస్తారు. బాగుంది, ఇదేదో చాలా బాగుంది. కానీ నిజంగా మీరు చేస్తుంది తప్పు అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో నాకైతే అర్థమైతలేదు. కానీ నవ్వుతున్నారు జనాలు. ఇదివరకు నిజంగా నా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వాళ్ళే ఉంటారు. అంతేందుకు, ఈ రోజు నాకు చిన్న అవసరం పడితే మా ఎమ్మెల్యే సాబ్కి కాల్ చేస్తే 2 నిమిషాల్లో పని అయిపోయింది. మీ బీసీ బిడ్డ 2 నిమిషాల్లో పని అయిపోయింది. ఇక్కడెక్కడ కులాలు లేవు, మాకు ఆ ఫీలింగ్స్ కూడా ఎక్కడా లేవు. కానీ మీరు తెప్పిస్తున్నారు, మీ పరువు మీరే తీసుకుంటున్నారు. కేవలం రిజర్వేషన్ల కోసం మీ ఇజ్జత్ మానం తీసుకొని మీరే రోడ్ల మీద పడుతున్నారు. పిల్లి రామరాజు గారు మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి బీసీ బిడ్డ, యాదవ్ బిడ్డ. మీరు కులాల కోసం అని చెప్పి కులాల కుంపట్లు పెట్టి ఇప్పుడు ఇన్ని గొడవలు చేసిన తర్వాత లోకల్లో ఉన్నటువంటి ఓసీలు ఎవరైనా ఆయన కోటేస్తారా? లోకల్లో ఉన్నటువంటి ఓసీలు ఎవరైనా ఆయనకు సపోర్ట్ చేస్తారా? అఫ్ కోర్స్ మీ బీసీల సంఖ్య బలం ఎక్కువ ఉంది కదా, అందుకని మేము గెలుస్తాము అనుకుంటున్నారు. ఓసీలు మీకు టికెట్లు ఇస్తారా? ఇప్పుడు మీకు టికెట్లు ఇవ్వాలన్నా అయితే మళ్ళీ ఓసీల సపోర్ట్ కావాలి కదా. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. అందరూ కలిసికట్టుగా ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మేము బీసీలము, మా మధ్య బలం ఎక్కువ ఉంది, మా సంఖ్య బలం ఎక్కువ, మాకు మేము ఓట్లు వేసుకుంటాము, మాకు మేము గెలుస్తాము అంటే అది కలవదు ఇక్కడ. పొద్దున్న నుండి సాయంత్రం వరకు గమనించండి. మీరు పొద్దున్న లేచి నుండి ఒకరోజు మీ టైంని, మీ కాన్సన్ట్రేషన్ని పక్కాగా పెట్టండి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి పడుకునే వరకు వేరే కులపోల సపోర్ట్ లేకుండా ఒక యాదవ్ కేవలం యాదవ్ల వల్లనే బతకగలుగుతాడా? ఒక రెడ్డి కేవలం రెడ్ల వల్లనే బతకగలుగుతాడా? ఒకరికొక సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రతి చిన్న విషయాన్ని లాగి 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 పెద్ద ఇష్యూ చేస్తున్నారు. మారండి, ఇకనైనా మారండి. మళ్ళీ చెప్తున్నా, నల్గొండలో జరిగినటువంటి గొడవ, నల్గొండ బీజేపీ పార్టీ ఆఫీసులో జరిగినటువంటి గొడవ, అది కేవలం బీజేపీ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవ. బీజేపీ పార్టీలోని 2 సోదరుల మధ్య గొడవ. వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, పార్టీ పెద్దలు ఉంటారు, వాళ్ళు సాల్వ్ చేస్తారు. దీనితో రెడ్లకి కానీ, ఓసీలకి కానీ, బీసీలకి కానీ, బీసీ సంఘాల నాయకులకి కానీ ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్ద ఇష్యూ చేసి అనవసరంగా మంచి టాలెంట్ ఉన్నటువంటి, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి రామరాజు గారి భవిష్యత్తుని ఖరాబ్ చేయకండి. ప్రతి దగ్గర జరిగేది ఎట్లుంది అంటే, మన ఇదే నల్గొండలో ఎలక్షన్ ముందు గొడవైనప్పుడు నోట్లో యూరిన్ చేసిండు అన్నారు. పెద్ద రచ్చ చేసిండ్రు, ఆ ఫ్యామిలీ రోడ్డు మీదకి ఇచ్చిండ్రు, పాపం వాళ్ళు నెట్టు కాకుండా చేసిండ్రు. మీరందరూ బాగానే ఉన్నారు, మీకేం లాస్ లేదు, ఆ కుటుంబానికి లాస్. ఆ తర్వాత ఈశ్వరాచార్యని ఆ మల్లయ్య పటేల్ మంచిగా చంపేసిండు, అయిపోయిన తర్వాత మీరందరూ బాగానే ఉన్నారు. ఆ పిల్లతో ఏ సంబంధం లేకపోయినా కూడా పాపం బీసీల కోసం అని మాట్లాడిచ్చిండ్రు. మిగతా ఓసీలు ఎవరు ఆమె దగ్గర తీయకుండా చేసిండ్రు. ఆ బిడ్డ భవిష్యత్తు ఖరాబ్ అయింది, ఈశ్వరాచార్య ప్రాణం కోల్పోయింది.
ఫ్రెష్గా ఇప్పుడు మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి రామరాజు అన్నగారిని కూడా ఎటు కాకుండా చేస్తున్నారు మీరు. మీ బీసీలు అని మీ కులం పిచ్చి కోసం అని చెప్పి ఒక యాదవ బిడ్డని బలి చేస్తున్నారు, మంచి నాయకుడిని బలి చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు, ఈరోజు నేను చెప్పినటువంటి మాట జీవితంలో ఏదో ఒక రోజు మీకు గుర్తొస్తుంది, అయ్యో పలానా రోజు ఆయన భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అనిందే అని. ఇప్పటికైనా చిన్న చిన్న విషయాలను తీసుకొచ్చి కులాలకి అంటగట్టకండి, అనవసరంగా కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు పబ్బం గడుపుకోకండి. థ్యాంక్ యూ.